పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ కోరుతూ నవంబర్ 11న సికింద్రాబాద్లోని నిర్వహిస్తున్న మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొనాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పార్లమెంట్లో చట్టబద్ధత ద్వారా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించుకునే లక్ష్యంతో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ నెల 11న నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటు ద్వారా చట్టబద్ధత సాధించుకునే లక్ష్యంలో భాగంగా ఈ నెల 11న మాదిగ ఉపకులాల మహాసభను హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండబడే పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే మాదిగ ఉపకులాల బిడ్డలకు చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి. అది జరగనంత కాలం మాదిగ పిల్లలకు న్యాయమైన వాటా విద్యా ఉద్యోగ రంగంలో దక్కదు. ఇది చరిత్ర, కమిషన్ నివేదికలు చెప్పిన సాక్ష్యం. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరుగుతున్న పోరాటానికి బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ వర్గీకరణ జాప్యం, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ వస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ సాధన లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మొన్ననే గౌరవ నెల రోజుల క్రితం అమిత్ షా గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. హోంశాఖ మంత్రులు గౌరవ అమిత్ షా గారు వర్గీకరణకు అనుకూలంగా స్పందించారు. అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారిని జూలై 8న వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భం కలిశాం. వర్గీకరణకు అనుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఈ ఇద్దరు పెద్ద నాయకులు అనబడుతున్న ప్రధాని, హోంశాఖ మంత్రులు తలుచుకుంటే దేశంలో ఎన్నో చట్టాలు, ఎన్నో పాలసీలు వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు వర్గీకరణకు అనుకూలమని వాళ్ళిద్దరు చెప్తున్నప్పుడు ఇక జాప్యం జరగకుండా సమస్య పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అందులో భాగంగానే హైదరాబాద్లో జరగబోయే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. వర్గీకరణకు అనుకూలమని చెప్పినప్పుడు లక్షల మంది ముందు చెప్పి సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాల్సిన బాధ్యత గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఉంటుందని మేము గుర్తు చేస్తున్నాం. అందుకనే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మాదిగల ఉపకులాలు రేపు నవంబర్ 11న హైదరాబాద్లో జరగబో విశ్వరూప మహాసభకు ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుంచి తరలి రావాలని, రాజకీయాలు పక్కకు పెట్టండి, జెండాలు పక్కకు పెట్టండి. మాదిగ ఉపకులాల పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు వర్గీకరణ ద్వారా సాధ్యమవుతాయి తప్ప ఎవరు అధికారం వస్తే మనకు ఒరిగేది లేదు, ఎవరు అధికారం కోల్పోయినా మనకు పోయేది లేదు. సాధించుకోవాల్సింది వర్గీకరణ. ఆ లక్ష్య సాధన కోసమే విశ్వరూప మహాసభ జరగబోతుంది. పార్టీలకు, సంఘాలకు అతీతంగా జాతి యావత్తు నవంబర్ 11న హైదరాబాద్ నగరానికి తరలి రావాలని పిలుపునిస్తున్నా. గౌరవ కేంద్ర మంత్రులు అమిత్ షా గారు వర్గీకరణకు అనుమతి చెప్పారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ముఖ్య అతిథిగా రావడం అంటేనే వర్గీకరణకు అనుకూలమా కాదా అనే విషయం మాకు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మీటింగ్కి వస్తున్నాడు అంటేనే ఒక సంకేతం పోయినట్టు. అయితే ఆ మీటింగ్లో వర్గీకరణ పట్ల ఆయన స్పందన, పరిష్కారం ఏ విధంగా చేయబోతున్నాడు అనేదే మా జాతి ఎదురు చూడబోతుంది. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు జరగబోతున్న సమయంలో జాతి యావత్తు ఒక తాటి మీదకి వచ్చి హైదరాబాద్ రావాలని కోరుతున్నాం. నేను చెప్తున్నాం, ఎస్సీ వర్గీకరణ అమలు జరగనంత కాలం మాకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఒరిగేది లేదు, ఏ పార్టీ ఓడిపోయినా మాకు పోయేది లేదు. ఎందుకంటే వర్గీకరణ అమలు జరగని 7 దశాబ్దాలు చూసాం, మేము నష్టపోయినాం. ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన 5 ఏళ్ళు మేము చూసాం, మాకు మేలు జరిగింది. అంటే మాకు ఎవరో వస్తే మాకు మేలు జరుగుతుందని, ఎవరో పోతే మాకు నష్టం జరుగుతుందని మాకేం లేదు. మేము సాధించుకోవాల్సింది వర్గీకరణ. దాని ద్వారానే మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎవరు అధికారం వస్తారు, ఎవరు అధికారం పోతారు అనేది మా సమస్య కాదు, చర్చ కాదు. హైదరాబాద్ విశ్వరూప మహాసభ జయప్రదం చేయడమే మా ముందున్న కర్తవ్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే మా భవిష్యత్తు బాగుపడ్డట్టే. చాలా సంవత్సరాలు ఈ పోరాటం అనేది కొనసాగుతుంది కదా, సో ఇప్పుడైనా ముగింపు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. ఓకే, మీరు చూస్తున్నారు, దేశంలో ఒక ప్రధానమంత్రి ఒక కుల సభలకు రావడం అనేది ఎప్పుడు జరిగిన చరిత్ర లేదు. కానీ మాదిగలు అనేది ఒక కుల సంఘమే కదా, 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం కదా, దాన్ని బీజేపీ సమర్థిస్తున్నది కదా, దాని పరిష్కారం కోసం ఆయన రావాల్సి వస్తుంది. కాబట్టి ఆయన వస్తున్నాడు అంటేనే ఒక సంకేతం. కాబట్టి ప్రధానమంత్రి గారు వచ్చినాక ఆయన ఇచ్చిన హామీని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి పరిష్కారం వైపు దగ్గరకు వచ్చినామని భావిస్తున్నాం.